రాష్ట్రంలో ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి అమలు చేస్తోందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఇక సంపద సృష్టించడం ద్వారా అభివృద్ధి సంక్షేమం అందిస్తున్నామని తెలియజేశారు. అర్హత గల వారికి కూడా కొత్త పెన్షన్లపై సీఎం చంద్రబాబు తీపి కబురు జనవరిలో అందిస్తారని ఆయన తెలియజేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఉపయోగం రాష్ట్రాలు చూస్తున్నారని ఈ సందర్భంగా ఆయన వివరాలు వెల్లడించారు. బూత్ ఏజెంట్స్ అంతా ఒకటో వార్డు కమిటీ కొద్దిగా కేవలం సంక్షేమానికే పరిమితం అయితే ఈ రాష్ట్రం అనేక విధాలుగా ఇబ్బందులు పడుతుంది. ఒక రోడ్డు ఉండదు, డ్రైన్ ఉండదు, ఏ ఒక్క నిర్మాణం జరగదు, ఏది కూడా జరగదు. కానీ ప్రభుత్వం ఆలోచన అలా లేదు. రెండు కళ్ళు సంక్షేమం, అభివృద్ధి, వీటితోటి ప్రయాణం చేసే ప్రక్రియలో అనేకమైన ఒడిదుడుగులు వస్తూ ఉన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈరోజు ఈ రాష్ట్రంలోని ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతున్నారు అని అంటే కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఉన్న విషయం ప్రజలందరూ కూడా గమనించారు. డబుల్ ఇంజన్ సర్కార్ అని మేము పదే పదే చెప్తా ఉంటే దేనికి ఈ మాట అంటా ఉన్నారని అనుకోవచ్చు ప్రజలు. డబుల్ ఇంజన్ సర్కార్ ఒక విలువ ఇది. 1వ తారీఖున పెన్షన్లు ఇవ్వగలుగుతా ఉన్నాం, అధికారులకి జీతాలు ఇవ్వగలుగుతా ఉన్నాం, గవర్నమెంట్ పెన్షన్ ఇవ్వగలుగుతా ఉన్నాం, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం, ఉచిత బస్సు ప్రయాణం కొనసాగుతూ ఉంది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకమైన కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ నియోజకవర్గంలోనే 24,014 మందికి పెన్షన్లు ఇస్తూ ఉన్నాం.